వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కోట పట్టణంలోని షాదీ మంజిల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు హాజరు. శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాద వినియోగం. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అధ్యక్షులు అల్లం రమణయ్య సూచన. నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా మీడియా సమావేశం. మున్సిపాలిటీ షాపుల్లో ఉంటున్న వారు బకాయిలను చెల్లించాలని డిమాండ్. కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగుల యూనియన్కు గుంటూరు లేబర్ కోర్టు ఆదేశాల మేరకు కళాశాల యాజమాన్యం వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కోట పట్టణంలోని షాదీ మంజిల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోని నాన్ టీచింగ్ స్టాఫ్ న్యాయమైన కోరికలు తీర్చాల్సిన బాధ్యత కళాశాల యాజమాన్యంపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు షేక్ శంషుద్దీన్, దారా సురేష్, బీజేపీ నాయకులు పణబాక కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు నాయబ్ రసూల్, మేజూరు మల్లికార్జునరావు, జనసేన నాయకులు దామవరపు బాలసుబ్రహ్మణ్యం, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశి శివకుమార్, ఎంబెటి చంద్రయ్య, కాళేశ, గౌస్ బాషా, ఎన్బీకేఆర్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు రాయపు ఆదయ్య, ఉపాధ్యక్షుడు బాబురావు, కార్యదర్శి భూపతి, ట్రెజరర్ గౌస్ బాషా, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అంకయ్య, వెంకటేశ్వరరావు, జిఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగానే ఆ సమస్య మీద 10 ఏళ్ళుగా పోరాడుతున్నాం. 10 ఏళ్ళు ఇచ్చిన పోరాడుతుంటే కోర్టులు అన్నీ ఇచ్చినా కూడా, జడ్జిమెంట్ ఇచ్చినా కూడా మాకు మేనేజ్మెంట్ మాకు డబ్బులు ఇవ్వలేదు. దాని మీద మా నాయకులు కలిసి ఒకదారం పోరాటం చేస్తున్నాం. తర్వాత వచ్చేసి 2010 నుంచి మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మేనేజ్మెంట్ జీతాలు ఇవ్వడానికి మమ్మల్ని రౌడీలు పెట్టుకొని కొట్టించారు. అదేవిధంగా మేము లేబర్ కోర్టుకు పోతే లేబర్ కోర్టు కూడా మా న్యాయమైన కోర్టు కానీ మాకు రావాల్సిన ఇవ్వాలని జడ్జిమెంట్ కూడా ఇచ్చింది కోర్టు. తర్వాత జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఇవ్వలేదు. మళ్ళీ హైకోర్టుకు పోయింది. హైకోర్టులో కూడా ఆయన కేసు కొట్టేసింది. హైకోర్టు కూడా చెప్పింది 4 కోట్లు కడతాం, 3 ఏళ్ళు కడతాం, తర్వాత మళ్ళీ 2 సార్లు కడతామని చెప్పి కూడా అది కూడా కట్టారు. కొంతమంది మేము రిటైర్డ్ అయిపోయారు ఉద్యోగస్తులు, కొంతమంది సరిపోయారు. అయినా కూడా ఆయన స్పందించే ముందు రూపాయి ఇవ్వలేదు. అంతా దారుణమైన ఆయన రాజకీయ పాల్పడితో తర్వాత వాళ్ళు ఈ విధంగా మనం మీటింగ్ పెట్టుకొని పెద్దలు, నాయకులు, లోకల్ నాయకులు, సంఘాలు, అన్ని సంఘాలను కలిపి మనం ఒక కార్యక్రమం చేసుకుంటామని పెద్ద సలహా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. టీచింగ్ స్టాఫ్ ఎన్బీకేఆర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని, వాళ్ళకి అన్యాయం జరుగుతోంది, వాళ్ళకి చాలా న్యాయమైనటువంటి కోరికలు, ఈ కోరికలు విజయవంతం కావాలి. వాళ్ళు చేసేటువంటి పోరాటానికి మా మద్దతు, మా పార్టీ వైపు నుండి, నా వైపు నుండి మద్దతు ఉంటుంది అని చెప్పి నేను చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి ప్రజా సంఘానికి కూడా ఏఐటీయూసీ జిల్లా సమితి పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రధానంగా 1979లో ఎన్బీకేఆర్ సంస్థ ప్రారంభించబడింది. అప్పుడు 114 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. ఈరోజు 60 నుంచి 70 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే దాదాపుగా 50% మందిని రిటైర్. చాలా దుర్మార్గం. వాళ్లకు ఇప్పటి వరకు కూడా కారుణ్య నియామకాలు జరపలేదు, 9, 10 పిఆర్సీలు అమలు జరపలేదు.
లేబర్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అమలు జరపలేదు. కోర్టు ధిక్కరణ కింద మొట్టమొదట వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పని ఏఐటీయూసీ భావిస్తూ ఉంది. ఏఐటీయూసీ డిమాండ్ చేస్తూ ఉంది. మొన్ననే కొత్తగా గూడూరు డిఎస్పీగా వచ్చినటువంటి మేడం గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళపైన కోర్టు ధిక్కరణ కింద వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసాం. కలెక్టర్ గారి యొక్క సహాయం కూడా మాకు కావాలి, మీరు విజిట్ చేయండి అని చెప్పని కోరాము. ఆయన కూడా సహాయం చేస్తాను అని చెప్పడం అనేటువంటిది. ఈరోజు గుంటూరు లేబర్ కోర్టు అంటే 1979 నుండి 2010 వరకు యాజమాన్యం అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంది. వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్నీ అమలు జరిపింది. 2010 తర్వాత వచ్చినటువంటి యాజమాన్యం లాభాపేక్షే పరమావధిగా కార్మికులను, కార్మిక శ్రమను దోపిడీ చేసుకోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. అదేవిధంగా ఎన్బికేఆర్ విద్యా సంస్థలు కొత్తగా ఉన్నటువంటి యాజమాన్యం ఏదైతే కారుణ్య నియామకాలు అమలు చేయాలో అది ఇవ్వట్లేదు. హెచ్ఆర్ఏ అమలు జరపట్లేదు. గతంలో ఇస్తున్నటువంటి జీతాల కన్నా భిన్నంగా కోతలు విధించి కార్మికుల యొక్క కడుపు కోతకు గురి అవుతా ఉంది. కానీ ఫీజులు విపరీతంగా పెంచుకుంది. ఎన్బికేఆర్ విద్యా సంస్థల యొక్క ఆదాయం వేల రెట్లు పెరిగింది. కానీ కార్మికుల యొక్క శ్రమను దోచుకుంటూ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతాల్లో కోర్టు తీర్పును అమలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో యాజమాన్యం లేదు. కాబట్టి రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకు నాన్ టీచింగ్ స్టాఫ్ సిద్ధపడాలి అని చెప్పని ఏఐటీయూసీ కోరుతా ఉంది. దానికోసం ఇప్పటికే చేసినటువంటి కృషి అన్ని రాజకీయ పార్టీల సహకారంతో కాలేజీ యాజమాన్యం ముందు నిరాహార దీక్షలు చేయడానికి కూడా స్టాఫ్ సిద్ధపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, ముఖ్యంగా ఏఐటీయూసీ ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటుంది అని చెప్పని ఇప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరవాలి, బుద్ధి తెచ్చుకొని ఏదైతే కోర్టు తీర్పు ఉందో ఆ కోర్టు తీర్పుని అమలు చేయాలి. వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇవ్వాలి, కారుణ్య నియామకాలు అమలు చేయాలి. వాళ్ళకి ఏదైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళకి జీతాల పెంపు ఇవ్వాలి. 58 సంవత్సరాలకి రిటైర్మెంట్ చేస్తున్నావు నువ్వు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు తీసేటువంటి అధ్యక్షులు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అనుకుంటే అది ఒక్క రామ్ కుమారే అవుతాడు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి జీవోలు కూడా నువ్వు అమలు చేయలేదు అనుకుంటే నీ ధిక్కరణ ఏంటి అని అడుగుతున్నాం. నీకు భూగాలం దాపరించింది కాబట్టి ఈరోజు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు, ఇలా అమలు చేస్తున్నావు. కాబట్టి రానున్న కాలంలో పెద్ద ఎత్తున నీ విద్యా సంస్థల ముందు ఆందోళన జరుగుతుంది, పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతాయి. దానికి కావలసినటువంటి సన్నద్ధం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి మేము కూడా కూటమి ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తూ ఉన్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వ నాయకులు కూడా మా యొక్క సమస్యలు వివరించడానికి త్వరలోనే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి సహకారంతో లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ యొక్క సహాయం తీసుకొని రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకి శ్రీకారం చుడతా ఉన్నాము. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలను ఏఐటీయూసీ జిల్లా సమితి కోరుతా ఉంది. అందరూ నాన్ టీచింగ్ స్టాఫ్కి సహాయం చేయండి, అండగా నిలవండి. వాళ్ళ విజయం సాధించేంత వరకు అందరం కలిసికట్టుగా ఈ యొక్క పోరాటాన్ని సాధిద్దాం. రాజకీయాలు పక్కన పెడదాం, యూనియన్లు పక్కన పెడదాం. కార్మికులు, స్టాఫ్ యొక్క సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మనందరం కూడా కలిసి పనిచేద్దామని ఏఐటీయూసీ జిల్లా సమితి అన్ని రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. అయితే ఎన్బికేఆర్ విద్యా సంస్థల గురించి గతంలో బాలకృష్ణారెడ్డి గారు విద్యా సంస్థ స్థాపించినప్పుడు ఎంతోమంది, వేల మంది విద్యా వాకాళ్ళు అక్కడ అన్నం లేక అక్కడ చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్ అయితే ఈరోజు రామ్ కుమార్ రెడ్డి ఎన్బికేఆర్ పొడుగు తీస్తున్నారు. ఒకప్పుడు ఎన్బికేఆర్లో చేరాలంటే ఎన్బికేఆర్లో మా పిల్లడు చదువుతాడంటే గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఎన్బికేఆర్లో మీ పిల్లడు చదువుతున్నాడా అనే స్థితికి రామ్ కుమార్ రెడ్డి దిగజార్చాడు. దీన్ని కాపాడాలి. హరిజనోద్ధారణ సంఘం పేరుతో పెట్టుకొని వేల కోట్ల సంపాదించుకుంటున్నావు. హరిజనోద్ధారణ పేరుతో ఎంతమంది హరిజనుల పిల్లకాయలకు నువ్వు ఫ్రీగా చదువు చెప్తున్నావు, ఎంతమంది హరిజన ఉద్ధారణ సంఘం నుంచి స్టాఫ్ను నిర్మిస్తున్నావు. నీ యొక్క కమ్యూనిటీని తప్పితే ఇంకే వేరే కులాన్ని నమ్మవు నువ్వు. నీ అర్జునోద్ధారణ సంఘం పేరు పెట్టుకొని నీకు విద్యా సంస్థలు నడిపే హక్కు లేదు, నైతిక హక్కు లేదు. నీకు చేత కాకపోతే నువ్వు రిజైన్ చేయి.
ఇదా ఒక రిటైర్డ్ ఐఏఎస్గా అప్పగించి రిటైర్డ్ అయినటువంటి ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ఐఏఎస్గా అప్పగించి మేము ప్రభుత్వాన్ని నడుపుతాం, మేము కాలేజీలు నడుపుతాం. పిల్లకాయల ఫీజులు కట్టుకుంటుంటే పిల్లకాయల ఫీజులు కట్టుకుని చంపుతావు, స్టాఫ్ను చంపుతావు. ఎన్బీకేఆర్కి అయితే ఎంత పురోగతి, ఎంత స్టేట్లో ఎంత గుర్తింపు ఉందో ఆ పురోగతి చేస్తున్నారు రామ్ కుమార్ రెడ్డి గారు. మీరు ఇప్పటికైనా కూడా స్పందించి వాళ్ళ స్టాఫ్ న్యాయమైన కోరికలను తీర్చండి, లేదా వాళ్ళతో కలిసి వాళ్ళ స్టాఫ్తో కలిసి మీ స్కూల్ ముందరనే కలిపి ఇంకా పురోగతి చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఎన్బీకేఆర్ సంస్థకు సంబంధించిన భూముల్లో నువ్వు మెగా కంపెనీ వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి కూడా డబ్బులు తట్టుకుంటున్నావు. పేద విద్యార్థులను వదలకుండా ఫీజులు కట్టలేదని చెప్పి ఒక గవర్నమెంట్ మేము 2-3 రోజులు ఫీజులు వేస్తామని చెప్తా ఉంటే నువ్వు ఫీజులతో కట్టలేదని చెప్పి పిల్లకాయలు ఎగ్జామ్స్ రానివ్వకుండా చేసి వాళ్ళ మనోవేద గురి చేస్తున్నావు, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నావు. ఇది నీకు మంచి పద్ధతి కాదు. మేము విద్యానగర్ స్టాఫ్తో కూడా కలిసి మా పిల్లగా భార్య పిల్లలు కూడా చూపించి ముందర కూర్చొని ఎంత తేలుస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అఖిలపక్ష సమావేశం ఏఐటీసీ ఆధ్వర్యంలో షాదీ మందిర్ ఆవరణలో ఎన్బీకేఆర్ రిటైర్డ్ ఉద్యోగస్తులు గత 10 రోజుల నుంచి కోట మండలంలో అందరి నాయకులకి అందరూ అఖిలపక్ష పార్టీ నాయకులందరినీ కూడా కలిశారు. అందరూ కూడా తక్కువ శాతం మంది హాజరైనారు. ఇంకా చాలామంది నాయకులు కూడా హాజరవ్వాలి. దీనికి అందరూ కూడా మద్దతు తెలపాలి. వాళ్ళు చేస్తున్న పోరాటం న్యాయ పోరాటం కాబట్టి అన్ని పార్టీలు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళకి మద్దతు తెలియజేస్తే వాళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మందిలో ఏఐటీసీ కమిటీ ద్వారా సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాము. అయితే ఈరోజు ఎన్బీకేఆర్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి నాన్ స్టాప్ టీచింగ్ కానీ కార్మికులు కానీ రోడ్డు పడ్డ పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళు రావాల్సిన జీతభత్యాలు కానీ ఏది కూడా ఇవ్వకుండా ఇప్పించడం చాలా తక్కువగా పరిగణించాము. కాబట్టి యాజమాన్యానికి ఈ సభాముఖంగా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాము. వాళ్ళకి రావాల్సిన జీతభత్యాలు ఖచ్చితంగా వెంటనే నెరవేర్చండి. ఇది న్యాయబద్ధంగా ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పించడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ కార్మికులందరూ కూడా జనసేన పార్టీ తరఫున ఇప్పుడు మద్దతు కానీ సపోర్ట్ ఉంటామని తెలియజేస్తున్నాము. సమావేశానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది ఎట్టండి మీరు 60 ఏళ్ళు కదా ఉంది, 62 మళ్ళీ 60 ఏళ్ళు వేయాలి కదా అంటే ఇచ్చేది లేదు. ఆ 58 ఏళ్ళకి రిటైర్ చేస్తానంటే దాని మీద కూడా మనం కోర్టుకు కూడా పోవాలి. కోర్టుకు పోతే కోర్టు ఖచ్చితంగా ప్రభుత్వం చట్టాల ప్రకారం చేయాల్సిందనేది వాళ్ళు నిర్ణయం చేసినప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే ఏదేమైనా ఇక్కడ పరిస్థితి అంతా ఏంటంటే ఏళ్ళకు పోటీగా అక్కడ స్థానికంగా వాళ్ళకుండే పలువుకుంటే చూపించి వాళ్ళు మళ్ళీ వాళ్ళని స్టాఫ్ తీసుకురావడం. ఈరోజు 105 మంది ఉన్న యూనియన్లో వాళ్ళని 55 మందికి తగ్గించి వాళ్ళకంతా నేను ఇచ్చాను, ఇక వీళ్ళకి 30% ఇచ్చాను, వాళ్ళకి 15% ఇచ్చానని చెప్పుకుంటే తప్ప అసలు ఆ భాషే ఆయన సంస్కరించే భాషే ఆయన నాయకత్వానికి ఎమ్మెల్యే స్థాయి పోటీ చేసే స్థాయికి ఉన్న వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు మాకెంతో గౌరవించేవారు. మేము ఎప్పుడో 85లోనే ఆయన దీనికి వస్తే మేము సిరామిక్ ఫ్యాక్టరీ నేను గూడూరు సిరామిక్ ఫ్యాక్టరీ 550 మంది పనిచేస్తూ ఉంటే అది విజయవాడ ఆయన మినిస్టర్ అయిన తర్వాత అది ఎత్తాలని ప్రయత్నించి విజయవాడ తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతంలో గ్లాస్ ఫ్యాక్టరీ, సిరామిక్ ఫ్యాక్టరీ ఈ 2 కూడా గూడూరుకి వాతావరణానికి అక్కడ ఉన్న ముడి సరుకులకి అనుకూలంగా ఉందని చెప్పి అక్కడ నిర్ణయించి పెట్టిన సెంట్రల్ గవర్నమెంట్. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని సాంసుందరపురములోని చల్లకాలువ నది ఒడ్డున వెలసియున్న శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రతి మంగళవారం ఏర్పాటు చేస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి భక్తులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు. రథసప్తమిని పురస్కరించుకుని ఆలయానికి అధిక సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ నిర్వాహకులు గూడపాకల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ మంగళవారం చావాలి గ్రామానికి చెందిన జడపల్లి సిద్ధయ్య గౌడ్ వర్ధంతి సందర్భంగా నర్రమాల సుభాషిణి రామనారాయణ వాసు ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తుల కోసం ప్రతి మంగళవారం ఆలయంలో నిర్వహించే ఈ అన్న ప్రసాదన వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారని ఈ సందర్భంగా దాతలకు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అలాగే ఉభయదాతలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులతో పాటు ఆలయ కమిటీ నిర్వాహకుల సమక్షంలో పూలమాలలు, శాలువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గూడపాకల సుబ్బారావు, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, లక్ష్మీ దంపతులు పన్నగ సాయి, దువ్వూరు వేణుగోపాల్ రెడ్డి, శ్రీరామ్ సుధాకర్, నందం మోహన్, బాలు, పోలేంద్ర, రాము, వెంకటేశ్వర్లు, చిరంజీవి, రామ్మూర్తి, బాలాజీ, శరవణ్, కృష్ణ, కోటయ్య, పవన్, సురేష్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కోటపట్టణం శ్యామసుందరపురం సువర్ణముఖి నది ఒడ్డున వెలసినటువంటి వరాల తల్లి అంకమ్మ తల్లి. ఆ తల్లి ఆశీస్సులతో చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వారి దంపతులు పర్యవేక్షణలో గూడపాకల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు రథసప్తమి వేడుకల్లో ఒక భాగంగా ఈరోజు చావాలి వాస్తవులు జడపల్లి సిద్ధయ్య గౌడ్ జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమార్తె నర్మాల సుభాష్ని గారు, రామనారాయణ గారు, వాసు గారు వాళ్ళ యొక్క దాతృత్వంతో ఈరోజు అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. అది కూడా మామూలుగా కాదు, స్పెషల్గా జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఒక అదృష్టం కావాలి. ఎందువల్లంటే చెట్టుకి నీళ్లు పోస్తే, చిన్న మొలకి నీళ్లు పోస్తే ఎంత ఊపిరి వచ్చి అది అట్ట చెట్టు జిగిరిస్తుందో, వీటికి అన్నం పెడితే ఆ కుటుంబానికి ఎంత పుణ్యం వస్తుంది అనేది బ్యాంకులో ఒక అకౌంట్ ఏర్పడ్డట్టు అన్నమాట. అందువల్ల ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా ఒక
దాతయ్యి ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడైనా సరే చేసి పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిందిగా అందరినీ ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని హృదయపూర్వకంగా అందరిని ఆహ్వానిస్తూ ఈరోజు మన బాబురావు గారు ఆయన పర్యవేక్షణలోనే వాళ్ళ బంధువులు అన్నమాట, వాళ్ళ దంపతులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, వడ్డించిన వాళ్ళు, ప్రసాదం తీసుకున్నటువంటి వాళ్ళు, ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో భోగ భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అంకమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ సాయిరాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా మీడియా సమావేశం నిర్వహించారు. నాయుడుపేట మున్సిపాలిటీలోని మున్సిపాలిటీ షాపుల్లో ఉంటున్న వారు బకాయిలను చెల్లించాలని, అలాగే అనధికారికంగా ఉన్న కొలాయి పనులను చెల్లించాలన్నారు. ముఖ్యంగా నాయుడుపేట మున్సిపాలిటీలోని రెసిడెన్సీ స్థలాలుగా ఉన్న వాటిని కమర్షియల్ షాపులాగా మార్చుకొని ఉన్నారని, వారందరూ మార్చిలోగా కమర్షియల్ స్థలాలుగా మార్చుకోకపోతే వారికి CO, PO నోటీసులు అందించడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఛార్జీ షీట్లు కూడా వారి మీద పంపాల్సి వస్తుందని ఆయన తెలియజేశారు. ఇక్కడ పట్టణంలో ఏదైతే బిల్డింగ్ సంబంధించినటువంటి ప్లాన్స్ ఉన్నాయో వాళ్ళు రెసిడెన్షియల్ కింద తీసుకొని కమర్షియల్గా కడుతున్నారు. ఒకటి. రెండవది, ఒక ఫ్లోర్ తీసుకొని 2-3 ఫ్లోర్లు కట్టుకుంటున్నారు. దీనివల్ల మున్సిపాలిటీకి రావాల్సినటువంటి ఆదాయం అనేది రావట్లేదు. అంటే ఎగ్జాంపుల్, రెసిడెన్షియల్కి ఒక 50,000 రూపాయల ఫీజులు ఉంటే కమర్షియల్ వాటికి సుమారు 1,50,000-2 లక్షల వరకు ఉంటుంది. ఇలా కట్టుకోకుండా మున్సిపాలిటీకి నష్టపరుస్తూ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా CO నోటీసులు, PO నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. వాళ్ళకి ఆల్రెడీ అందరు కూడా నోటీసులు ఇచ్చున్నాము. రెగ్యులరైజేషన్ అంటే వాళ్ళకి CO నోటీసు, PO నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ప్లాన్లు అనేది వాళ్ళు మళ్ళీ రివైజ్ ప్లాన్ అనేది పెట్టుకోవడం లేదు. అలాంటి వాటన్నింటిని కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయబోతున్నాం కోర్టులో. కోర్టుకి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే కోర్టు ఆ జీవోని బేస్ చేసుకొని వాళ్ళ ఎంతైనా కానీ ఫైన్ వేయడానికి అవకాశం ఉంటుంది. బిల్డింగ్ రిమూవ్ చేయొచ్చు, లేదు ఫైన్ అయినా వేయచ్చు. అది కోర్టు యొక్క నిర్ణయం మీద, జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ముఖ్యంగా రెసిడెన్షియల్ కింద తీసుకొని కమర్షియల్గా కట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఫ్లోర్ చేసుకుని 2-3 ఫ్లోర్లు కట్టుకోవడం జరుగుతుంది. దీనివల్ల మున్సిపాలిటీకి ఆర్థికమైనటువంటి నష్టం వస్తుంది. వాళ్ళు బిల్డింగ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అలా చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చాం. 2 రకమైనటువంటి నోటీసులు ఇస్తాం, CO అండ్ PO నోటీసులు అని. నోటీసులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ మీద వాళ్ళు ఎలాంటి స్పందన లేకుండా మళ్ళీ బిల్డింగ్ రివైజ్ ప్లాన్ పెట్టుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా సరస్వతి మహావిద్యాలయ పాఠశాల వారు ప్లాస్టిక్ పై అవగాహన కలిగిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా నాయుడుపేట బజారు వీధిలోని పలు దుకాణాలను వెళ్లి ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే నష్టాలను వారికి తెలియజేస్తూ ఇకపై ప్లాస్టిక్ నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడటంపై ప్రజలలో అవగాహన వచ్చే విధంగా ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మా పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన ఈ ర్యాలీ విజయవంతం కావడం సంతోషమని, ఈ ర్యాలీతో నాయుడుపేట ప్రజలు ప్లాస్టిక్ వాడకంపై ఖచ్చితమైన నివారణ చర్యలు ప్రజలు తీసుకుంటారని తాము ఆశిస్తున్నట్టు వారు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా సరస్వతి మహావిద్యాలయం స్కూల్ తరపు నుంచి ఒక క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ప్లాస్టిక్ వాడితే ఎలాంటి వ్యాధి ఎలా ఎక్కువైపోతుందో దాని అవేర్నెస్ ప్రోగ్రామ్గా మేము మా స్కూల్ తరపు నుంచి ఒక ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇవాళ. సో ఆల్మోస్ట్ ఎక్కడ ఉండే అన్ని హోటల్స్లో
ప్లాస్టిక్ ఎలా యూజ్ చేస్తున్నారో అది ఆ యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఎలాంటి ప్లాస్టిక్ మెటీరియల్ వెళ్ళి ఏం జరుగుతుందో లైక్ లంగ్ క్యాన్సర్ కానీ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయో దాని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి హోటల్స్ అన్నిటికీ వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళకు కూడా మీరు జస్ట్ ప్లాస్టిక్ని మీరు ఆపేసి మీరు ఒక లైక్ ఇంకొక ప్రత్యామ్నాయంగా ఒక బ్యాగ్స్ లాగా లైక్ జూట్ బ్యాగ్స్ని కానీ ప్లాస్టిక్ ఆపేసి వీ కెన్ యూజ్ పేపర్ బ్యాగ్స్ని యూజ్ చేయొచ్చు. అండ్ లైక్ అల్యూమినియం ఫాయిల్ కవర్స్ దొరుకుతాయి, దాంట్లో మీరు యూజ్ చేయండి. ప్లాస్టిక్ అనేది టోటల్గా ఆపేస్తే ఒక అవేర్నెస్ అనేది ప్రజల్లో కూడా కలిగి ఫస్ట్ మనం ఒక చిన్న అడుగు స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ అంచెలంచెలుగా పెంచుకుంటూ మనం ఒక గ్రీన్ సిటీగా మార్చొచ్చు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు క్యాన్సర్ డే సందర్భంగా సరస్వతి మహావిద్యాలయ స్కూల్ తరపు నుంచి మేము ఒక ర్యాలీ నిర్వహించాము. ఇప్పుడు ప్రస్తుతము మన జీవితంలో ఈ యొక్క ప్లాస్టిక్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం. 99% ప్లాస్టిక్ వాడకం అనేది ఎక్కువైపోయిందనమాట. తెలియకుండా అంటే ఇండైరెక్ట్గా చాలా వరకు మనము ఎన్నో వ్యాధులు అనేవి తెచ్చుకుంటున్నాం, ముఖ్యంగా క్యాన్సర్ అనేది తెచ్చుకుంటున్నాం అనమాట. కాబట్టి ఈరోజు ఈ క్యాన్సర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఈ ప్లాస్టిక్ ఎలా అవాయిడ్ చేయాలని అందరికీ తెలియపరచడం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒక ర్యాలీ తరపున మా స్కూల్ తరపు నుంచి ఈరోజు మేము చేయడం జరిగింది. దాంతో భాగంగా మేము కొన్ని హోటల్స్ని, టీ షాప్స్ని విజిట్ చేసి అక్కడ యూజ్ చేసేటువంటి క్యారీ బ్యాగ్స్ని ఇవి వాడొద్దు, దీనికి పరిపూర్వకంగా వేరే ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేయండి అని చెప్పడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద కూచివాడపాలెం గ్రామ రైతులు తహసీల్దార్ రాజేంద్రకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ఎన్నో ఏళ్లుగా స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న భూములలో వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నారని, అయితే కొంతమంది తామంటే గిట్టని వారు అధికారులకు ఆక్రమిత స్వర్ణముఖి నది అని పలుమార్లు తెలియజేస్తూ తమని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమకు శాశ్వత పరిష్కారం చేయవలసిందిగా తహసీల్దార్ రాజేంద్రన్ కోరామని వారు తెలియజేశారు. నాయుడుపేట మండలం కూచివాడపాలెం గ్రామం. గత 91లో మాకు అసైన్మెంట్ భూములు ఇచ్చినారు. దాని కింద ఏంటంటే 20 సెంట్లు 30 సెంట్లు భూమిని ఆనుకొని చేసుకుంటున్నాము. దాని కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఇది ఆక్రమణ, ఏటి పెరుంబొక్కనని ఆక్రమణ అని కొంతమంది వ్యక్తులు దాని మీద టార్చర్ పెట్టి ఎంఆర్ఓ అర్జీలు పెట్టి లోకాయుక్తలు పెట్టి చేసినారు. ఎంఆర్ఓ గారు వచ్చినారు, గాడి కొట్టినారు, పైరు దున్నేసినారు, వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించినట్టు అన్నీ చేసేసినారు. కానీ ఈ కొంతమంది వ్యక్తులు ఏంటంటే అదే విధంగా టార్చర్ పెట్టి మామూలుగా చేస్తూ ఉన్నారు. దానికి గవర్నమెంట్ విచారించి తగిన న్యాయం చేయాలి. మామూలుగా ఏంటంటే గవర్నమెంట్ వారు వచ్చి గాళ్ళు కొట్టి పైరు కూడా దున్నేసినారు సార్. అందరూ వేసిన పైరు మొత్తం దున్నేసినారు. దున్నేసి మా లోకాయుక్తులు వేసినారు, మా వేరే వ్యక్తులు మా కడుపు కొట్టి ఆ వేసిన పైరుని మొత్తం శనగ పైరు మొత్తం దున్నేసినారు సార్. దున్నేసి మామూలుగా వాళ్ళు వేరే విధంగా గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ చేసింది. అయినా మాకు న్యాయం జరగడం లేదు. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి మా బాధలన్నీ చెప్పుకొని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినారు. తిరుపతి జిల్లా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా గూడూరు రెవెన్యూ డివిజన్లోని బాలయ్యపల్లి, డక్కిలి మండలాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలను, ఆసుపత్రులను, గురుకుల పాఠశాలలను, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లను సందర్శించి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను సేకరించారు. అనంతరం అసోసియేషన్ క్యాలెండర్లను సంబంధిత అధికారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు షేక్ కరీముల్లా, ప్రధాన కార్యదర్శి పణబాక హేమంత్ మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం మీద కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, వార్షిక ఇంక్రిమెంట్లు, ఏజెన్సీలు రద్దు, వారిని కూడా అబ్కాస్లో కలపాలని వారు కోరారు. వారి వెంట కోశాధికారి కొల్లపూడి జయశేఖర్, కార్యదర్శి పాకాల సతీష్, డోలా వెంకటరత్నం మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
చెప్పుకునేదానికి ఊరు లేరు, చెప్పుకోలేకపోయారు. మేమున్నాం, మాకు చెప్పుకోండి, మేము మీటింగ్ అరేంజ్ చేస్తాము, అలాంటి రోజు అని చెప్తాం. ఇంకోటి రోజు కూడా వస్తారు, ఆదివారం గూడూరులో ఉంటుంది. ఎందుకంటే ఇది గూడూరు హెడ్ క్వార్టర్ వచ్చి గూడూరులోనే పెడతాం. ఎందుకంటే అక్కడ పాట నుంచి మళ్ళా వాసాలు ఏరియా నుండి రావాలి. ఎంత డేట్ మీకు చెప్తాం మేడం ఫోన్ అందుకనే కదా మేము అందరూ రీజనల్ కమిటీ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉంటే మేము పోరాడగలం. యూనియన్ టీటీడీ వైభవంగా రథసప్తమి ఉత్సవాలను నిర్వహిస్తోంది. రథసప్తమికి వచ్చే భక్తులను ఆకట్టుకునే విధంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మాడ వీధులను ప్రత్యేకంగా అలంకరించింది. విద్యుత్ దీప అలంకరణలతో పాటు పలు పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. 7 వాహనాలపైన మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనుమిచ్చారు. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. తిరుమలలో జరిగే ఉత్సవాల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్న రథసప్తమికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఏడాది విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయ మాడు వీధుల్లో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తులతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో 1564 నుంచి జరుపుకుంటున్నట్లుగా శాసనాధారాలున్నాయి. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు. ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం కొనసాగింది. అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహన సేవ సూర్యప్రభ వాహనం. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6:48 శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. ఈ వాహన సేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తి పారవశ్యంతో పులకరించారు. భక్తుల గోవిందనామ స్మరణల మధ్య స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత, ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యనారాయణుడిని కూడా కొలుస్తుంటారు. ఇంతటి మహాతేజపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుని దర్శిస్తే ఇతోదిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య ప్రదాత ఆ సూర్య నారాయణుడు
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోట పట్టణంలోని షాదీ మంజిల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు హాజరు. శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాద వినియోగం. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అధ్యక్షులు అల్లం రమణయ్య సూచన. నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా మీడియా సమావేశం. మున్సిపాలిటీ షాపుల్లో ఉంటున్న వారు బకాయిలను చెల్లించాలని డిమాండ్. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. సెలవు.